హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలంగాణ పాలిటిక్స్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ కవిత మధ్యన ఆధిపత్య పోరు కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల కిందటే కవిత బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు మీద చాలా సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించినటువంటి పనులు అయితే చకచక జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక అప్డేట్ ఏంటంటే, కల్వకుంట్ల కవిత నిన్నటి వరకు సింగరేణి బొగ్గు సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను నామినేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద సెన్సేషన్. ఎందుకంటే కవితను బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలనేదే బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కవిత వర్సెస్ కేటీఆర్ మధ్యన చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా కేసీఆర్తో ఒక మీటింగ్ కూడా జరిగింది. కవితను పిలిచారు, కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత మీడియా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇక కల్వకుంట్ల ఫ్యామిలీలో కేటీఆర్ వర్సెస్ కవిత మధ్యనే ఆధిపత్య పోరు జరుగుతుంది. కవిత బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరి ఆయన డిస్టర్బ్ చేస్తున్నాయని ఏదైతే ఆమె లేఖ రాశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్లుగా సాగుతూ ఉంది. ఇక కవితకు సంబంధించినటువంటి చాలామంది ఏదైతే ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారో సింగరేణి బొగ్గు సంఘానికి, చాలామంది కూడా ఆమెను ఆ పదవి నుంచి తప్పించడంతో అసంతృప్తితో కొంతమంది సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, కొంతమంది సభ్యులు కానీ ఆ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే ఆ స్థానంలో కొప్పుల ఈశ్వర్ని అయితే నియమించారు. ఇక కవిత వర్సెస్ కేటీఆర్ ఇంకెన్ని సంచలనాలను మనం చూడాల్సి వస్తుందో అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది సంగతి.